brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Joshua, chapter 1, verse 9. ఈ రోజు మన ధ్యానం కొరకు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord thy God is with thee whithersoever thou goest. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. The children of Israel wandered in the wilderness for 40 years. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగులాడినారు. Now, as per the command of God, Joshua had to lead them into the promised land. దేవుని ఆజ్ఞ ప్రకారం యెహోషువ వీరిని వాగ్దాన దేశంలో నడిపించాలి. He would have to claim the land from its current inhabitants. అక్కడ ప్రస్తుతం ఆక్రమించిన వారి చేతిలో నుండి ఈ దేశాన్ని ఆయన స్వాధీనం The చేసుకోవాలి. promised land was occupied by those different tribes of people. మరి వాగ్దానం చేయబడిన ఆ దేశము నానా జాతుల వారు దాన్ని ఆక్రమించున్నారు. Joshua had to lead and fight the battles. యెహోషువ అని నడిపించాలి, అక్కడ యుద్ధాలు చేయాలి. The enemies are more in number. శత్రువులు సంఖ్యకు ఎక్కువగా ఉన్నారు. They are mightier than Israelites. ఇశ్రాయేల్ కన్నా బలవంతులు. Basically, Israelites were not soldiers. ప్రాథమికంగా ఇశ్రాయేలీలు సైనికులు గారు. Moreover, Joshua had to provide spiritual leadership also for this large group of people. ఇంకా చెప్పాలంటే ఇంత విస్తారంగా ఉన్నటువంటి ఈ ప్రజలకి యెహోషువ ఆత్మ సంబంధమైన నాయకత్వాన్ని కూడా ఇవ్వాలి. Not only physical leadership as the commander of the army, మరి సైన్యాధిపతిగా భౌతిక సంబంధమైనటువంటి నాయకత్వం మాత్రమే కాదు, but as a man of God, he has to bring forth the word of God also to them to direct their paths. దైవజనుడుగా వారి మార్గాలు నడిపించడానికి దేవుని వాక్యం కూడా వాళ్ళకి బోధించాలి. Above all, అన్నిటికీ మించి the greatest responsibility is, ఇక్కడున్న గొప్పదైన బాధ్యత ఏమిటిదంటే after driving out those inhabitants, అక్కడ ఉన్నటువంటి ఆ నివాసులైన వారిని వాళ్ళని బయట పారదోలిన తర్వాత the toughest task is he has to divide the inheritance among the tribes of Israel. కష్టతరమైనటువంటి పని ఏమిటిదంటే అక్కడ ఆ స్వాస్థ్యాన్ని ఇశ్రాయేలీల గోత్రాలకి పంచిపెట్టాలి. That is the most difficult thing. అది చాలా కష్టమైన పని. We are seeing in elections. మనం ఎన్నికల్లో చూస్తూ ఉంటాం. At the time of elections, all the people will come together as one person and they will canvass and they will win the elections. ఎన్నికల సమయంలో అందరు కూడా కలిసి వస్తారు, ప్రచారాలు చేస్తారు, తర్వాత ఎన్నికల్లో గెలుస్తారు. And after they win the elections, ఈ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత winning the elections is not a big thing. ఇప్పుడు ఎన్నికల్లో గెలుపొందడం అనేది అది పెద్ద విషయం But after winning the elections, అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత everybody will say, I have worked, but to how many people the ministries will be given? ప్రతి ఒక్కరు నేను కష్టపడ్డా, నేను పని చేసిన అంటారు, కానీ మంత్రి పదవి, మంత్రి శాఖ ఎవరికి, ఎంతమందికి ఇవ్వాలి? So that is a very difficult task. అది చాలా కష్టమైన పని. That is the toughest thing. ఇది చాలా కష్టమైనది. Yes, he was feeling the overwhelming weight of the task before him. మరి ఆయన ముందు ఉంచబడినటువంటి ఈ బాధ్యత ఇది చాలా గొప్పదిగా అనిపిస్తున్నప్పుడు The Lord offered these words of encouragement as we read in today's verse for our meditation. దేవుడి ప్రోత్సాహకరమైన ఆదరణకరమైనటువంటి మాటలు నేటి దిన మన ధ్యానం కొరకు వచనంలో చెప్తున్న మాటలు ఇవి. Be strong and be of good courage means ధైర్యంగా ఉండము, నిబ్బరం కలిగి ఉండము అంటే అర్థం ఏమిటి? trust in the Lord as your true source of strength. కాబట్టి దేవుడే నీకు నిజమైనటువంటి శక్తికి ఆధారం అని నువ్వు నమ్మిక ఉంచాలి. In Joshua's case, యెహోషువ విషయంలో he did not have all the answers for the challenges before him, ఆయన ముందున్న సవాళ్ళన్నిటికీ కూడా ఆయన దగ్గరే జవాబు లేదు. but he was counseled by God to go forward anyway, yet in faith. అయితే ముందుకి సాగేదాని కొరకై విశ్వాసంతో చర్య చేయడానికి కొరకై ఆ దేవుని యొక్క వాగ్దానాలు ఆయనకున్నాయి. Same is true in our lives also. మన జీవితంలో కూడా అదే సత్యం. Like Joshua, యెహోషువ వలె we seldom have all the answers to our personal challenges, మన వ్యక్తిగత జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్ళన్నిటికీ జవాబు ఉండదు. but God promises that when we turn to him for guidance, అయితే దేవుడు మనం ఎప్పుడైతే నడిపింపు కొరకు ఆయన వైపు చూస్తామో దేవుడు చేసే వాగ్దానం ఏమిటంటే we will succeed. మనము జయం పొందుతాం. And God is all powerful and all knowing. దేవుడు సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, సమస్తం ఎరిగినటువంటి He దేవుడు. has the answers and the strength we need to face any challenge before us. కాబట్టి మన ముందుంచేటువంటి సవాళ్ళు ఎదుర్కొనే దాని కొరకైనటువంటి శక్తి, జవాబులన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. He was with Joshua అని యెహోషువతో కూడా and he ఉన్నవాడు will be with us. మనతో కూడా ఉంటాడు. We all know that in all the challenges and assignments given to Joshua, యెహోషువకి ఇవ్వబడినటువంటి సవాళ్ళు, బాధ్యతల పనులన్నిటిలో కూడా one thing we know, ఒక విషయం మనకి he తెలుసు, was highly successful. ఆయన నిజంగా ఎంతో
సఫలుడైనాడు. We also in our small and big decisions we make. మనం తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాలు, పెద్ద నిర్ణయాల్లో కూడా As you turn to Jesus Christ in faith and follow his counsel, విశ్వాసంతో యేసు ప్రభువారి వైపు తిరిగి, అంటే ఆయన యొక్క సలహాలు, ఆయన ఆలోచనల కొరకు ఆయన వైపు తిరిగినప్పుడు then you will have the assurance that he is always with you. ఆయన ఎల్లప్పుడూ నీతో కూడా ఉన్నాడు అంటే ఆ నిశ్చయత నీకు కలుగుతుంది. We are never alone. మనం ఎప్పుడు కూడా మనం ఒంటరి వాళ్ళం కావు. Another name given to Jesus is Emmanuel. యేసు ప్రభువారికి ఇవ్వబడిన మరొక పేరు ఇమ్మానుయేల్. What does it mean? అంటే అర్థం ఏమిటి? God with us. దేవుడు మనకు తోడుగా He ఉన్నాడు. will never leave us nor forsake ఆయన us. మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు, ఎన్నడూ ఎడబాయడు. You have to just follow his commands. ఆయన ఆజ్ఞలు అనుసరించాలంతే. The commands of the Lord are not difficult. దేవుని యొక్క ఆజ్ఞలు కఠినమైన ఏమి కావు. They are not tedious to those who trust the word of the Lord. దేవుని వాక్యం యందు నమ్మిక ఉంచిన వారికి ఇదేమంత కష్టమనే ఏమి The కాదు. instructions from the Lord are not impossible things. దేవుని యొద్ద నుండి వచ్చిన ఉపదేశాలు ఇవి అసాధ్యమైనవి ఏమి కావు. They are not unrealistic to those who are called by his name. ఆయన నామమును బట్టి పిలువబడిన వారికి అవేమి అవాస్తవమైనటువంటి కావు. We have to draw our strength from the Lord. మనం దేవుని యొద్ద నుండి బలమును మనం We పొందాలి. should not depend on our own intellect. మన సొంత జ్ఞానం పైన ఆధారపడకూడదు. Had Joshua or other people of Israel sought to conquer the promised land by means of their own courage and strength, they would fail. యెహోషువ గాని ఇశ్రాయేల్ గాని మొత్తం సొంత శక్తితో కానీ వాళ్ళు యుద్ధం పోరాడాలి అనుకుంటే వాళ్ళు విఫలమై ఉండేవారే. They were to place their full trust in the Lord their God. కాబట్టి వారి దేవుడైన యెహోవా మీదనే పూర్ణ నమ్మిక ఉంచాలి వారు. And he had promised to be with them wherever they went. వారు ఎక్కడికి వెళ్ళినా వారితో కూడా ఉంటానని దేవుడు వాగ్దానం చేసినాడు. Also Joshua was given a command in the earlier verse 8. ఇంతకుముందు వచ్చిన 8వ వచనం కూడా యెహోషువకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. What is the gist of verse 8? 8వ వచనం సారాంశం ఏమిటి? That Joshua has to saturate himself with the word of God. యెహోషువ దేవుని వాక్యం చేత నింపబడి ఉండాలి. He has to meditate the promises of God. దేవుని యొక్క వాగ్దానంలో ధ్యానం చేయాలి. We too are to immerse ourselves with the word of God. మనం కూడా దేవుని వాక్యంలో మునిగిపోయి ఉండాలి. We must meditate his promises. దేవుని యొక్క వాగ్దానాలను ధ్యానం చేయాలి. We must follow the demands of God. మరి దేవుడు కోరిన వాటిని మనం అనుసరించాలి. The Lord Jesus Christ will help us when we determine to do so, and his strength will be made perfect in all our weaknesses. ఆ విధంగా చేయటకు మనం తీర్మానించుకున్నప్పుడు మన బలహీనతలన్నింటిలో కూడా ఆయన యొక్క శక్తి పరిపూర్ణమవుతుంటుంది. God has promised to be with us in every difficulty we face. మనం ఎదుర్కొన్న ప్రతి కష్ట పరిస్థితిలో కూడా దేవుడు మనతో ఉంటానని వాగ్దానం He will చేస్తున్నాడు. be with us in every problem that comes on our way. కాబట్టి మన మార్గంలో ఎదురే ప్రతి సమస్యలో కూడా ఆయన మనతో కూడా ఉంటాడు. The promise for our meditation today assures us that the natural and essential presence of God in whatever we do. నేటి దిన మన ధ్యానం కొరటువంటి వచనంలో మనం చేసే ప్రతి దానిలో కూడా సహజమైనటువంటి అవసరం ఇవన్నీ కూడా దేవుడు తీరుస్తానంటాడు. This promise is speaking of 5 important things. ఈ వాగ్దానం 5 ప్రాముఖ్యమైన సంగతుల గురించి మాట్లాడు. What he is promising? ఏమని వాగ్దానం చేస్తున్నాడు? మొదటిది Fellowship. సహవాసం. I will be with thee. నేను నీతో కూడా ఉంటాను. Secondly, రెండవది observation. చూడండి ఆయన గమనిక. That is, his eyes will be upon us. అంటే ఆయన దృష్టి, ఆయన నేత్రం మన మీద ఉంటాయి. Thirdly, మూడవది direction. ఒక నడిపింపు, దిశ. I will guide you. నేను నిన్ను నడిపిస్తాను. Fourthly, నాలుగవది protection. భద్రత ఉంది. Fifthly, ఐదవది provision. మనకి సదుపాయాలు ఇస్తాను. So when God promises something, we are assured of its fulfillment. దేవుడు ఏదైనా వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు అంటుండే ఆ నిశ్చయిత మనకు. God is not a man that he should lie. దేవుడు అబద్ధం ఆడటం నరుడు కాదు. Though today's promise is made by a great God to a great leader Joshua, నేటి దిన ఈ ధ్యానం కొరకున్నటువంటి ఈ వాగ్దానము ఒక గొప్ప దేవుడు, గొప్ప నాయకుడితో చేసిన వాగ్దానం. but we can also appropriate that. అయితే మనం కూడా దాన్ని అన్వయించుకోవచ్చు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులు, especially young people, విశేషంగా యవనస్తులైన the life of Joshua is a wonderful example to us. యెహోషువ జీవితం ఒక అద్భుతమైనటువంటి ఒక మాదిరి మనకి. Nowadays, before our eyes, many great men and women of God are called to their eternal home. ఈ దినాల్లో మనం చూస్తున్నాం, మన కళ్ళెదుటనే గొప్ప గొప్ప దైవజనులైన వారు వారి నిత్య గృహానికి వెళ్ళిపోతున్నారు. There is a big void in the ministry. కాబట్టి ఈ పరిచర్యలో ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది. Do you know what Lord is telling? ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? My servant Moses is dead. నా సేవకుడైన మోషే మృతి నొందెను. Arise therefore and go over. కాబట్టి లేచి నువ్వు ముందుకు సాగి వెళ్ళు. You and I must hear this voice from the Lord. ఇవి నేను దేవుని యొద్ద నుండి ఈ స్వరం వినాలి. Let us take up the mantle that fell from those dear ones who entered into glory. కాబట్టి మహిమలో చేర్చబడినటువంటి మరి వారి నుండి ఆ తర్వాత ఆ కాగడ మనం చేపట్టాలి. And with it let us smite the waters.
వాటితో ఆ దుప్పటితో. ఆ దుప్పటితో మనము నీళ్ల మీద కొట్టాలి. And it may, in many senses, Joshua might be inferior to Moses. అనేక విషయాల్లో మోషే కన్నా చిన్నవాడే యెహోషువ. But he derived his strength from the Lord. కానీ దేవుని యొద్ద నుండి శక్తిని పొందినాడు. He enjoyed the fellowship with God. దేవునితో సహవాసంలో ఆయన ఆనందించాడు. Ultimately, we can see him as more than conqueror. చివరిగా అత్యధిక జయశాలిగా చూస్తున్నాం. Therefore, let us go forward appropriating today's promise in Joshua 1:9. కాబట్టి నేటి దిన వాగ్దానం యెహోషువ 1:9 వాగ్దానం కోరుకుంటూ ముందుకు Let us సాగి claim it on our behalf. మన పక్షంగా దాన్ని మనం కోరుకుంటాం. Our God is an unerring guide. మన దేవుడు ఏ తప్పిదము చేయకుండా నడిపించేవాడు. And also he is a friend of infinite resources. అంతేకాకుండా అనంతమైనటువంటి వనరులు ఇచ్చేటువంటి స్నేహితుడు ఆయన. Moses' work ended at Jordan. మోషే పని యోర్దాను దగ్గర ముగించబడింది. Joshua's work began at Jordan only. యెహోషువ పనులు యోర్దాను దగ్గర There should ఆరంభించబడ్డాయి. not be any gap. కాబట్టి ఇక్కడ ఏ ఖాళీ ఉండకూడదు. The day Saul died, David became the king. సౌలు చనిపోయిన దినాన దావీదు రాజు అయినాడు. So dear ones, కాబట్టి ప్రియులారా, don't hesitate to shoulder the responsibility. బాధ్యతలను చేపట్టడానికి వెనకాడకూడదు. Claim his promises. ఆయన వాగ్దానాలను కోరుకోవాలి. May God give you the needed courage. దేవుడు నీకు అవసరమైనటువంటి ధైర్యం అనుగ్రహించునుగా. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, thou art a God, the same in all the ages. దేవా అన్ని తరాల్లో కూడా ఒకే రీతిగా ఉన్న దేవుడు. Thou art the God of Moses, the God of Joshua, even our God. మోషే దేవుడు, యెహోషువ దేవుడు, మాకు కూడా దేవుడు. Oh Lord, we thank thee for the life of Joshua. యెహోషువ జీవితాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. When compared to Moses, he is very small. మోషేతో పోల్చుకుంటే ఆయన చాలా చిన్నవాడే. Moses is a man who spoke to God face to face. మోషే ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన వ్యక్తి. Wonderful things we can see in the life of Moses. మోషే జీవితంలో అద్భుతమైన సంగతులు చూడగలం. But the beautiful thing in Joshua is he completely depended on you. అదే యెహోషువలో ఒక మంచి సంగతి, సంపూర్ణంగా నీపైన ఆధారపడ్డాడు. What all you expected of him, he was successful. ఆయన నుండి మీరు ఏం ఆశించారో ప్రభు తను సఫలుడై ఉన్నాడు. Today before our eyes, O Lord, elderly people are taken to their eternal destination. ఇదాన మన కళ్ళెదుట పెద్దలైన వారు నిత్య గమ్యస్థానానికి వెళ్ళిపోతున్నారు. O Lord, help us to shoulder the responsibility and go ఆ forward. బాధ్యతల్ని చేపట్టి ముందుకు సాగేదానికి సహాయం Help చేయండి. us not to be discouraged. నిరుత్సాహపడకుండా చేయండి. Enable us to make ourselves available unto you. ప్రభా మేము మీకు అందుబాటులో ఉండేలాగానే చేయండి. We can derive our strength from you. మీ నుండి మేము బలం పొందగలం. In Jesus' precious name we pray. యేసు ప్రభు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.